హలో, ఈ వీడియోలో ఈరోజు మనం షార్ట్ స్టోరీ చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసాం మనం. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి అని ఒక షార్ట్ స్టోరీ మనం స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్లో కొంతవరకు మాట్లాడుకున్నాం మనం. ఈ స్టోరీలో రైటర్ 18 years వయసు ఉన్నప్పుడు తన లైఫ్లో జరిగిన ఒక చిన్న కథలాగా చెప్తున్నాడు. రైల్వే స్టేషన్లో కథలాగా ఎక్కడికి ప్రయాణిస్తానంటే తన స్వస్థలం ఢిల్లీ నుండి డెహ్రాడూన్కి వెళ్తున్నాడు. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక డియోలి అని ఒక స్టేషన్, రైల్వే స్టేషన్లో అక్కడ ఒక గర్ల్ని, బుట్టలు అమ్ముకునే ఒక గర్ల్ని చూస్తాడు. ఆమెతో మాట్లాడాలనుకుంటాడు. రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి ఆ దగ్గరికి వెళ్తాడు. ఒక బుట్ట కొనుక్కుంటాడు. ఇంతలో ఇంకా ఏదో చెప్పాలనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా ఏదో మాట్లాడుతూ ట్రైన్ వస్తుంది, ట్రైన్ మూవ్ అవుతుంది, ఇతను ఎక్కేస్తాడు అనమాట. తర్వాత అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాడు. ఈ అమ్మాయిని మర్చిపోయానని చెప్తాడు. అంతవరకు మనకి లాస్ట్ క్లాస్లో అయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఐ వాజ్ లుకింగ్ అవుట్ for the girl as the train drew into the station, and I felt an unexpected thrill when I saw her walking up the platform. I sprang off the footboard and waved to her. ఇక అమ్మమ్మ గారి ఇంట్లో సెలవులు అయిపోయి తిరిగి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తున్నప్పుడు ట్రైన్లో డియోలి స్టేషన్ దగ్గర రాగానే ఇతనికి మళ్ళీ ఆ పిల్ల గుర్తొచ్చింది. కనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో కిటికీలో ఉండి ఆ ప్లాట్ఫామ్ వైపు చూడడం మొదలుపెట్టాడు. ట్రైన్ డియోలి స్టేషన్లో రాగానే అమ్మాయి కనిపించింది. కనిపించగానే వెంటనే తన సీట్లో నుండి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఆ అమ్మాయికి చేయి ఊపాడు. వెన్ షీ సా మీ షీ స్మైల్డ్. షీ వాస్ ప్లేస్డ్ దట్ ఐ రిమెంబర్డ్ హర్. I was pleased that she remembered me. We were both pleased and it was almost like a meeting of old friends. తను నన్ను చూసి నేను చేయి ఊపాను, తను నన్ను చూసి నవ్వింది. సో నేను చాలా సంతోషపడతాను, ఎందుకంటే ఇంకా నేను గుర్తున్నాను ఆమెకి అని. ఆమె కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తను నాకు గుర్తుంది అని. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పాతకాలపు ఫ్రెండ్స్, చిరకాల ఫ్రెండ్స్ని చాలా కాలం తర్వాత చూసినంతగా ఫీల్ అయిపోయి స్మైల్ ఇవ్వడం జరిగింది అనమాట. She did not go down the length of the train selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we could not have been more elegant. ఆమె ఇక ఇతన్ని చూడంగానే ఇంకా ట్రైన్ దగ్గర వెళ్ళడం మానేసింది, వెళ్ళలేదు. ఎందుకంటే రోజు తెలిసిందంటే ఒక ట్రైన్ రాగానే ట్రైన్ దగ్గర బొట్టలు అమ్ముకోవడానికి ట్రైన్ దగ్గరికి వెళ్ళి కిటికీ దగ్గర నుంచి నమ్ముతుంటుంది. ఈసారి అలా చేయలేదు. ఇతన్ని చూడంగానే డైరెక్ట్గా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళింది. ఇతను కూడా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకున్నారు కానీ మాట్లాడుకోలేదు. ఐ ఫెల్ట్ ద ఇంపల్స్ టు పుట్ హర్ ఆన్ ద ట్రైన్ దేర్ అండ్ దెన్ and take her away with me. I could not bear the thought of having to watch her recede into the distance of Deoli station. ఆమెను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోవడం అనేది నాకు నచ్చలేదు. అందుకని నేను అనుకున్న ఏమైనా తీసుకెళ్ళిపోదాం, ట్రైన్ ఎక్కిచ్చేసి నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్దామని అనిపించింది ఇతనికి. I took the baskets from her hand and put them down on the ground. She put out her hand for one of them, but I caught her hand and held it. వెంటనే తన చేతిలో ఉన్న బొట్టలు కింద పెట్టేసి ఒక చేయి పట్టుకొని ట్రైన్ వైపుకి మూవ్ అవ్వడం మొదలెట్టాడు. ఆమె రెండో చేతితో ఆ బుట్టలను అందుకోవడం ప్రయత్నించింది, కానీ ఆ చేయి కూడా ఇతను తీసేసుకున్నాడు అనమాట. తీసేసుకొని అంటున్నాడు, ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ ఐ సెడ్. షీ నాటెడ్, ఐ డు నాట్ హ్యావ్ టు గో ఎనీవేర్. నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆమె తల ఊపి, ఐ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్, నేనైతే ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడే ఉంటాను. The guard blew his whistle for the train to leave, and how I hated the guard for doing that. ఎప్పుడైతే ఇతను ట్రైన్ వైపుకి వెళ్దాం అనుకున్నాడు, అప్పుడు ఆమె నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళని చెప్పింది కదా. కరెక్ట్గా అదే టైంలో గార్డ్ విజిల్ ఊదాడు. ట్రైన్ మూవ్ అవుతుంది అన్న సిగ్నల్ అనమాట అది.
అప్పుడు గాడ్ మీద కోపం వచ్చింది. గాడ్ నచ్చలేదు. అప్పుడు ఏంటంటే అప్పుడు విజిలేసేస్తున్నాడు అనిపించింది అనమాట. ఐ విల్ కమ్ అగైన్ ఐ సెడ్, విల్ యూ బి హియర్? సరే, ఇతను వెళ్ళిపోతే నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇక్కడ ఉంటావుగా అంటే వచ్చేవరకు ఇక్కడ ఉండమని కాదు, నువ్వైతే ఇక్కడ ఉంటావు కదా, నేను మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వస్తాను అని. షీ నాడెడ్ అగైన్ అండ్ యాజ్ షీ నాడెడ్ ద బెల్ క్లాంగ్డ్ and the train slid forward. I had to wrench my hand away from the girl and run for the moving train. ఆమె తలూపింది, ఇక్కడ ఉంటానట్టు తలూపింది. అండ్ వెంటనే బెల్ మోగింది. మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతున్నట్టు బెల్ మోగింది. గబగబైన చెయ్యూపి, సో ఓకే నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తానని చెప్పి ట్రైన్ వైపు మూవ్ అయ్యాడు. దిస్ టైమ్ ఐ డిడ్ నాట్ ఫర్గెట్ హర్. షీ వాజ్ విత్ మీ for the remainder of the journey and for long after. All that year she was a bright living thing. అయితే ఈసారి ఆమె అంత తొందరగా మర్చిపోలేదు. లాస్ట్ టైం అమ్మగారి ఇంటికి వెళ్ళంగానే మర్చిపోయాడు కదా, ఈసారి తిరిగి వచ్చేటప్పుడు చాలా కాలం గుర్తుండిపోయింది. ఇతని ఉద్దేశంలో ఇప్పుడు ఆమె ఒక లివింగ్ థింగ్. తన జ్ఞాపకాలు ఇంకా ఆమె చెదిరిపోకుండా ఉందన్నమాట. అండ్ వెన్ ద కాలేజ్ term finished, I packed in haste and left for Dehra earlier than usual. మళ్ళీ సంవత్సరం అయింది, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈసారి ఎప్పుడు బయలుదేరే టైం కన్నా ముందుగా కొంచెం కంగారు తొందరగా డెహ్రాకి స్టార్ట్ అయిపోయాడు వెళ్ళిపోదాం అని చెప్పి. ఎందుకంటే ముందు డియోలు చూడాలి కదా, ఆ అమ్మాయిని చూడాలని చెప్పి. మై గ్రాండ్ మదర్ వుడ్ బి ప్లీజ్డ్ ఎట్ మై ఈగర్నెస్ టు సీ హర్. మా అమ్మమ్మ ఎంత సంతోషిస్తుందో తొందరగా వచ్చేసినందుకు అని అనుకున్నాడు. ఐ వాజ్ నర్వస్ అండ్ యాంగ్షియస్ as the train drew into Deoli because I was wondering what I should say to the girl and what I should do. Deoli దగ్గరకు వచ్చేసింది స్టేషన్. తెల్లవారుజామున 5 కదా, పాపం నిద్రపోలే రాత్రంతా మనోడు. టెన్షన్ పడుతున్నాడు. రాగానే డియోలి దగ్గర రాగానే నర్వస్ ఫీల్ అవుతున్నమాట. సో ఏం చేయాలి, నేను ఏం మాట్లాడాలి అంత దగ్గరికి వెళ్ళి అని ఆలోచిస్తున్నమాట. I was determined that I wouldn't stand helplessly before her, hardly able to speak or do anything about my feelings. ఈసారి లాస్ట్ టైం లాగా బెల్లం కొట్టిన రైలు ఉంచకూడదు, ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నించాలి, కనీసం ఏదో ఒకటి చేయాలి అని. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ట్రైన్ ఆగంగానే చూశాడు. వెంటనే ట్రైన్ లోపలికి అదే ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవ్వగానే చూశాడు. ఆ గర్ల్ ఎక్కడ కనిపించలేదు. I opened the door and stepped off the footboard. I was deeply disappointed and overcome by a sense of foreboding. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" ఆ అమ్మాయి కనిపించలేదు. వెంటనే డోర్ ఓపెన్ చేశాడు. ట్రైన్ యొక్క డోర్ ఓపెన్ చేసి ఫుట్బాల్ మీద నుంచి కిందకి దిగాడు. డైరెక్ట్గా అటు ఇటు చూసి వెతుక్కుంటూ వెళ్ళాడు. డిసప్పాయింట్ అయిపోయాడు అమ్మ కనిపించేటప్పటికి. సో డైరెక్ట్గా వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ రూమ్కి. స్టేషన్ మాస్టర్ ఉండే ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి, ఏమంటే ఇక్కడ ఒక బాస్కెట్స్ అమ్మే ఒక గర్ల్ ఉండేది, ఏమన్నా గుర్తుందా, తెలుసా మీకు అని. నో ఐ డోంట్ సెడ్ ద స్టేషన్ మాస్టర్, అండ్ యూ వుడ్ బెటర్ గెట్ ఆన్ ద ట్రైన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ లెఫ్ట్ బిహైండ్. స్టేషన్ మాస్టర్ అంట, లేదు ఆమె ఎవరు నాకు తెలియదు అని చెప్పి, నీకు తొందరగా ట్రైన్ ఎక్కువ లేదంటే ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నాడు. But I paced up and down the platform and started over the railings at the station yard. All I saw was a mango tree and a dusty road leading into the jungle. Where did the road go? The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. ఇంతలో ఊరు వైపు చూశాడు. ఊరు వైపు చూసినప్పుడు ఒక రోడ్డు మాత్రం కనిపిస్తుంది. ఆ రోడ్డు అడవిలోకి వెళ్తున్నట్టుంది. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, జంగల్లో వాళ్ళ ఊరు ఉందా అని ఆలోచిస్తున్న ఈలోపు ట్రైన్ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. ట్రైన్ మూవ్ అవుతుంటే ఇతను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కంపార్ట్మెంట్ని అందుకోవాలి. దెన్ యాజ్ ద ట్రైన్ గ్యాదర్డ్ స్పీడ్ అండ్ రష్డ్ త్రూ ద ఫారెస్ట్, ఐ సాట్ బ్రూడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విండో. ఇంట్లో ట్రైన్ మూవ్ అయింది, మనోడు ఎక్కేసాడు, కీలో వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. What could I do about finding a girl I had seen only twice, who had hardly spoken to me, and about whom I knew nothing, absolutely nothing, but for whom I felt a tenderness and responsibility that I had never felt before? సో ఆలోచిస్తున్నాడు. నాకు ఎంతగా తెలియని ఒక అమ్మాయి, జస్ట్ 2 సార్లు మాత్రమే చూశాను. సో ఇప్పుడు ఆ గురించి నేనేం చేయాలి, అప్పుడు కనిపించలేదు, ఎందుకు నేను ఇంత టెన్షన్ పడుతున్నాను.
సరే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇంత సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకు ఇంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు. My grandmother was not pleased with my visit after all, because I did not stay at her place more than a couple of weeks. I felt restless and ill at ease. So I took the train back to the plains, meaning to ask for the questions of the station master at Deoli. అయితే అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈసారి సరిగ్గా ఉండలేకపోయాడు. అమ్మమ్మ కూడా డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకు డిసప్పాయింట్ అయిందంటే ఇతను వెళ్ళిన 2 రోజులకే 2 వీక్స్ ఇంత ముందులాగా 2 వారాలు కన్నా ఎక్కువ, అంటే 2 months ఉండేవాడు కదా, ఈసారి 2 వారాలకే నేను వెళ్ళిపోతానమ్మమ్మ అన్నాడు. సో ఎందుకు ఇలా వెళ్ళిపోతానన్నాడు తెలియదు. అక్కడ వెళ్తే కొంచెం అంటే ఇల్గా అనిపించింది, డల్గా అయిపోయాడు వీడు, రెస్ట్లెస్గా అయిపోయాడు అనమాట. సో ఇంకా వెనక్కి తిరిగి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను చెప్పి మళ్ళీ బయలుదేరిపోయాడు 2 weeksకి. ఈసారి మళ్ళీ వచ్చి డిఓలో దగ్గరికి వచ్చి స్టేషన్ మాస్టర్ని మళ్ళీ అడుగుదాం ఆ పిల్ల గురించి అనుకున్నాడు అనమాట. సో హీ స్టార్టెడ్ బ్యాక్. But at Deoli there was a new station master. The previous man had been transferred to another post within the past week. The new man did not know anything about the girl who sold baskets. ఈసారి స్టేషన్ మాస్టర్ లేడు. కనుక్కుంటే కొత్త స్టేషన్ మాస్టర్ వచ్చాడు. పాత ఆయన వేరే పోస్ట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు అనమాట. సో ఈ అమ్మాయి గురించి కొత్త స్టేషన్ మాస్టర్కి ఏమీ తెలియదు. ఐ ఫౌండ్ ద ఓనర్ ఆఫ్ ద టీ స్టాల్, ఎ స్మాల్ shriveled up man wearing greasy clothes, and asked him if he knew anything about the girl with the baskets. ఇంకా అక్కడ స్టేషన్లో మిగిలింది ఎవరంటే టీ కొట్టు బాబాయ్, టీఎం మేతన్ అనమాట. అక్కడికి వెళ్ళి అడిగాడు ఆ పిల్ల గురించి అడిగాడు అనమాట. ఇక్కడ బాస్కెట్స్ అమ్మే ఒక అమ్మాయి ఉండేది, నీకేమైనా ఐడియా ఉందని చెప్పి. ఎస్, దెర్ వాజ్ సచ్ ఎ గర్ల్ హియర్, ఐ రిమెంబర్ క్వైట్ వెల్, హీ సెడ్, బట్ షీ హాస్ స్టాప్డ్ కమింగ్ నౌ. అవునండి, నాకు కూడా గుర్తుంది, వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదే అన్నాడు ఆ టీఎం మేతన్ అనమాట. వై, ఐ ఆస్క్డ్, వాట్ హ్యాపెన్ టు హర్? ఎందుకు రావట్లేదు, ఏమైంది ఆమెకి అన్నాడు ఈయన. హౌ షుడ్ ఐ నో, షీ వాజ్ నథింగ్ టు మీ. నాకెలా తెలుస్తుంది, ఆమె నాకు చుట్టమా, ఆమె ఎవరో నాకు కూడా తెలియదు కదా, నాకు ఎలా తెలుస్తుంది ఆమె ఎందుకు రావట్లేదు అన్నాడు టీఎం మేతను. And once again I had to run for the train. As daily platform receded, I decided that one day I would have to break journey there, spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. So మళ్ళీ ట్రైన్ మూవ్ అయింది. ఈసారి గబగబ పరిగెత్తులు మళ్ళీ ట్రైన్ ఎక్కాడు. డిఏడి స్టేషన్ దాటేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను డిసైడ్ అయ్యాడు అనమాట. ఏమని డిసైడ్ అయ్యాడు, ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి దిగుతా, ఊళ్ళోకి వెళ్తా, ఒకరోజు ఇక్కడ గడుపుతా, అసలు ఆమె ఎవరు, ఆమెకి ఏమైంది, ఎందుకు రావడం మానేసింది, మొత్తం నేను కనిపెడతాను అని అనుకున్నాను అనమాట. విత్ దిస్ థాట్ ఐ కన్సోల్డ్ మై సెల్ఫ్ త్రూ అవుట్ మై లాస్ట్ టర్మ్ ఇన్ కాలేజ్. ఐ వెంట్ టు డెహ్రా అగైన్ ఇన్ ద summer, and when, in the early hours of the morning, the night train drew into Deoli station, I looked up and down the platform for signs of the girl, knowing I wouldn't find her but hoping just the same. ఈసారి కాలేజ్ ఎండింగ్, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చేసింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ హీ స్టార్టెడ్ టు డెహ్రాడూన్ మళ్ళీ వెళ్ళాడు. దారిలో డియోలి వచ్చింది. డియోలి దగ్గర రాగానే అటు ఇటు చూసాడు స్టేషన్ ప్లాట్ఫామ్లో ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి మళ్ళీ ఏం కనిపించలేదు. సో ఇంతకుముందు అనుకున్నట్టుగానే మళ్ళీ అనుకున్నమాట, ఏమని, ఏదో ఒక రోజు మళ్ళీ నేను ఇక జర్నీ బ్రేక్ చేస్తానని. సమ్హౌ ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు బ్రేక్ జర్నీ అట్ డియోలి అండ్ స్పెండ్ ఎ డే దేర్. కానీ ఎందుకు కానీ కుదరలేదు. డియోలి వెళ్ళి ఒకరోజు గడపాలనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా నేను అలాగా లైఫ్లో ఎప్పుడు చేయలేదు, కుదరలేదు. If it was all fiction or a film, I reflected I would have got and cleaned up my mystery and reached a suitable ending for the whole thing. ఇది ఒక సినిమా కానీ ఏదైనా నాటకం కానీ లేదంటే నేను ఊహించి రాసింది అయితే దీనికి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చేవాడిని, ఫైనల్లో మంచి క్లైమాక్స్ ఇచ్చేవాడిని, మంచి ఎండింగ్ ఇచ్చేవాడిని. అలాంటిది ఏం కాదు కాబట్టి నేను మంచి క్లైమాక్స్ ఇవ్వలేకపోయాను. జనరల్గా కథలు ఇలాంటివి ఎలా ఉంటాయంటే మనం ఊహించి రాస్తాం కాబట్టి మనకు నచ్చింది రాసుకోవడం, కానీ ఇక్కడ లైఫ్లో మనకు నచ్చింది మనం రాసుకోలేం. అది ఎలా జరిగిందో అదే డైరెక్ట్గా చూపిస్తాను నేను అంటున్నమాట. సో ఐ థింక్ ఐ వాజ్ అఫ్రైడ్ టు డూ దిస్. ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ డిస్కవరింగ్ వాట్ రియల్లీ హ్యాపెన్ టు ద గర్ల్. ఎందుకు దిగలేదు అక్కడ అంటే భయం వేసింది. ఏం భయం వేసిందంటే ఆ అమ్మాయి ఏమైపోయిందో అని భయం.
బాగుంటే ఓకే, ఒకవేళ బాగోపోతే అమ్మాయికి ఏదైనా అయితే నేను బాధపడతాను, అందుకు భయం అనమాట. పర్హాప్స్ షీ వాజ్ నో లాంగర్ ఇన్ డియోలి, పర్హాప్స్ షీ వాజ్ మ్యారీడ్, పర్హాప్స్ షీ హ్యాడ్ ఫ్యాలెన్ ఇల్, ఏమో ఇప్పుడు డియోలీలో ఉండట్లేదేమో, పెళ్ళై వెళ్ళిపోయిందేమో, ఆరోగ్యం బాగాలేదేమో, ఏమైపోయింది, ఇలాంటి ఆలోచనలు అన్నీ రావడం వల్ల తెలుసుకుంటుంది బాధ. తెలియకుండా ఉందనుకోండి మనసులో అలాగే ఉంటుంది ఆ పిల్ల. అందుకని చెప్పి అసలు నిజం ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కూడా నేను మానేశాను, ఎందుకంటే భయం వల్ల అంటున్నాడు. In the last few years, I have passed through Deoli many times, and I also always look out of the carriage window, half expecting to see the same unchanged face smiling up at me. ఆ తర్వాత చాలాసార్లు నేను అదే రూట్లో డియోలి మీదుగా చాలాసార్లు ట్రైన్లో వెళ్ళిన ప్రతిసారి కూడా ప్లాట్ఫామ్ మీద చూసేవాడిని. ద సేమ్ స్మైలింగ్ ఫేస్, నా వైపు చూసి నవ్వుతున్న ఫేస్ ఎక్కడ కనిపిస్తుందని చెప్పి చాలాసార్లు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా రైల్వే స్టేషన్లో గమనించేవాడిని. ఐ వండర్ వాట్ హ్యాపెన్ ఇన్ డియోలి బిహైండ్ ద స్టేషన్ వాల్స్. సో ఆ ఊళ్ళో ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. బట్ ఐ విల్ నెవర్ బ్రేక్ మై జర్నీ దేర్. కానీ అక్కడికి ఎప్పుడు కూడా నేను మళ్ళీ నా జర్నీ బ్రేక్ చేయలేదు, వెళ్ళను కూడా. ఇట్ మే స్పాయిల్ మై గేమ్, ఎందుకంటే అలా చేయడం వల్ల నా గేమ్ స్పాయిల్ అయిపోతుంది. గేమ్ అంటే ఈజ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. తనకి ఏదైనా జరిగింది ఏమంటే భయం ఒకటి ఉంది, తెలుసుకోకపోవడం మంచిదేనా అనుకుంటున్నాం. అందుకని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటో తెలుసుకోవాల్సిన ఇది లేదనుకున్నాడు ఆయన. తెలుసుకోనక్కర్లేదు, తెలుసుకోకూడదు అని అనుకున్నమాట. ఐ ప్రిఫర్ టు కీప్ హోపింగ్ అండ్ డ్రీమింగ్, ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా ఆమె గురించి హోపింగ్, ఒక ఆశతో ఉన్నాడు. మంచిగా ఉంటుందా ఆమె, ఎక్కడొచ్చినా హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటున్నాడు. అదేవిధంగా అలాంటి కళలకు అంటున్నాడు. అండ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో అప్ అండ్ డౌన్ దట్ లోన్లీ ప్లాట్ఫామ్ వెయిటింగ్ ఫర్ ద గర్ల్ విత్ ద బాస్కెట్. సో ఈ రోజు కూడా అటు వెళ్ళినప్పుడల్లా ఆ బాస్కెట్స్ అమ్మే గర్ల్ కనిపిస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. అంటే ఈయన ఐ నెవర్ బ్రేక్ మై జర్నీ డియోలి బట్ ఐ పాస్ త్రూ యాజ్ ఆఫన్ యాజ్ ఐ కెన్. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను డియోలీలో ఒకసారి కూడా ఆగలేదు, డియోలీలో దిగలేదు, డియోలి ఊళ్ళోకి వెళ్ళలేదు, నా జర్నీని బ్రేక్ చేయలేదు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది నా జర్నీ. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు డియోలి మీదుగా మా ఊరు వెళ్ళాను అని చెప్తూ కథని మనకి ఇక్కడ ఎండ్ చేశాడు. అండ్ ఐ హోప్ కథ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సేమ్ సిలబస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.